శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నాదు నాల్కపై నిలిచి నాట్యమాడేటి తల్లి, సత్యవాక్కుములు సరసంబుగ పల్కవే బద బద బరదే భాగదేశ్వరి. శివోహం సభ్యులకు స్వాగతం అండి. ఇవాళ మనం ధ్రువోపాఖ్యానం అన్నాను నేను, కానీ దానికన్నా ముందు పృథు చరిత్ర తెలుసుకుందామండి. ముందు పృథు చరిత్ర తెలుసుకున్నాక వెళదాము. పృథు చరిత్ర అంటే ఒకానొక సమయంలో ఒక దేశంలో అంగరాజు అనేవాడు పరిపాలిస్తూ ఉండేవాడు అంటండి. ఆయన మహాధార్మికుడు. కేవలం ధర్మానుష్ఠానం, తను ఎప్పుడూ అధర్మం చేసేవాడు కాదు. ఎప్పుడు ధర్మంగా ఉండి అశ్వమేధ యాగాలు అన్నీ చేస్తూ ఉండేవాడండి. ఒక సందర్భంలో దేవతలను పిలిచి హవిస్సు ఇస్తూ ఉండేవాడు. రోజు స్వాహ అంటూ, మనం హవిస్సు అంటే తెలుసు కదండి, యజ్ఞంలో మనం స్వాహ అన్నప్పుడు వేస్తూ ఉంటామండి. అది వచ్చి అప్పుడు దేవతలు కూర్చుని ఆహారం తీసుకుని మన కోరికలన్నీ తీరుస్తూ ఉంటారని, అందుకే యజ్ఞయాగాదులు చేలిస్తే మన కోరికలు తీరుతాయి అంటారండి. ఆ హవిస్సు పుచ్చుకుంటారండి. అప్పటి రోజుల్లో అంటే ఆ ఋషులు మంత్రాలు, దేవతానుష్ఠానాలు స్వరం తప్పకుండా వేదం చదువుతూ దేవతలను పిలిస్తే వచ్చి కూర్చునేవారండి. ఇప్పటికీ కూడా యజ్ఞాలు చేస్తే దేవతలు వచ్చి కూర్చుంటారు, కానీ మన మాంసనేత్రాలతో వాళ్ళని చూడలేమండి. మన మాంసనేత్రాలకు వాళ్ళకి కనిపించరు. కాకపోతే రావటం, అక్కడ కూర్చోవటం, ఆ స్వాహాకారాలు అగ్నిదేవుని యొక్క ముఖం ద్వారా వాళ్ళ ఆహారం తీసుకోవటం అన్నీ సత్యమేనండి. సరే, ఇలా యజ్ఞాల యాగాలు చేస్తుంటే ఒకరోజు ఈ అంగరాజు గారు ఒక యజ్ఞం చేస్తుంటే ఆ మంత్రాలు దేవతా స్వరంతో ఆహ్వానం చేశారండి. వేదస్వరంతో ఆ ఋషులందరూ ఆహ్వానం చేస్తే అక్కడ ఒక్క దేవత కూడా హవిస్సు పుచ్చుకోవడానికి రాలేదండి. అగ్నిహోత్రం కింద పడిపోతోందండి. ఎందుకు ఇలా జరుగుతోంది అని ఋషులు అడిగారట. అప్పుడు ఋషులు అన్నారు, వేద స్వరప్రోక్తం మా స్వరమందు దోషము లేదు. స్వరప్రోక్తంగా మేము వేదను అనుసరించే మేము పిలిచాము. దేవతలు తప్పకుండా రావాలి, కానీ వారు రాలేదంటే నీ ఎందు అప్రసన్నులై ఉండాలి. అందుకు నీలో ఏ దోషం ఉండాలి, ఏదో దోషం ఉండాలి. కానీ నీ చరిత్ర పరిశీలిస్తే అంగరాజు ధార్మికుడు అని చెప్పాం కదండి, మంచి ధర్మనిష్టాపరాయణుడని. నీ చరిత్ర పరిశీలిస్తే నీకు ఎక్కడా దోషం కనపడట్లేదు. నీవు ధర్మమూర్తివి, అయినా దేవతలు రావట్లేదు రాజా. ఏం దోషం లేకుండా దేవతలు రాకుండా ఉండరు. కాబట్టి ఏ దోషం ఉన్నదో అని విచారణ చేద్దాము అని అనుకుని అందరూ ఏ దోషం ఉందా అని విచారణ చేస్తున్నట్టు ఆయనలో గల దోషం గురించి విచారణ చేశారు. అంగరాజు గారిలో అనపత్య దోషముతో బాధపడుతున్నారండి. అంటే ఆయనకి సంతానం లేదండి. అందుచేత యజ్ఞంలో ఆయన ఇచ్చిన హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదేమో. అప్పుడు ఋషులు, నీకు ఒక ఉత్తర క్షణం సంతానం కలగాలి. గత జన్మల్లో నీవు చేసిన పాపములు ప్రతిబంధకంగా ఉండటం చేత ఈ జన్మ నీకు సంతానం కలగట్లేదు. ఇప్పుడు ఆ ప్రతిబంధకాన్ని మనం తీసేద్దాము. అప్పుడు మన మహానుభావుడైన నారాయణ ప్రసన్నం చేసుకుని, అందుకనే ప్రసన్నం చేసుకుని వేరే యాగం చేద్దాము అని చేశారండి. సంతానం కలగపోవటానికి ఆయనకి ఏదో ప్రతిబంధకం ఉంది. ఆ ప్రతిబంధకాన్ని ఇప్పుడు యాగం ద్వారా తీసేస్తున్నారు అన్నమాట. ఆ యాగం చేత శ్రీ మహావిష్ణువు తృప్తిపడి నీకు సంతానం కలుగుతుంది అన్నారు. సరే, యాగం చేశారండి. శ్రీ మహావిష్ణువు తృప్తి పడ్డారు, సంతానం కలిగి. అంగరాజుకి నీకు మహావిష్ణు ప్రీతికో యాగం చేశారండి. యాగం పూర్తి కాగానే అందులోంచి బంగారు వస్త్రం ధరించిన విచిత్రమైన మాలలు వేసుకుని చేత్తో బంగారం కలశం పట్టుకుని ఒక పురుషుడు అగ్నిగుండంలోంచి ఆవిర్భవించాడు. ఆ పురుషుడు అంగరాజుకి ఈ పాయస పాత్రలో ఉన్న పాయసాన్ని ధర్మపత్ని చేత తినిపించు, అప్పుడు నీకు అనపత్య దోషం పోయి సంతానం కలుగుతుంది అని చెప్పాడు. సంతానం కలుగుతుంది అని చెప్పండి. మన శరీరానికి ఏంటంటే పాపాలు రోమకోపంలో అంటుకుని ఉంటాయంటండి ఎప్పుడు. అందుకే వెంకటాచలపతి దగ్గరికి వెళ్ళి తలనీలాలు ఎందుకు ఇస్తారంటే వెంకట కటీథి వెంకట అంటారు. వెంట్రుకలు కత్తిరించి వెంట్రుకలకి ఆశ్రయించి ఉన్న పాపాలను ఖండనం చేసేస్తుందంటండి. ఇన్నాళ్ళు కలిసి రాకపోవడానికి మీ పాపమే అడ్డుకుంటోంది, ఎందుకు కలిసి రావట్లేదు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి తలనీలాలు ఇచ్చేసి ఆ పాప రాసిపోతుందంటే. మనుష్య జన్మలో గొప్ప అదృష్టం ఈ కలియుగంలో ఏంటంటే యజ్ఞయాత్రలు చేయలేని వారు అలా వెంట్రుకలు పుచ్చుకుని పాపం ఆ మహానుభావుడు శ్వేతవరాహ కల్పంలో, మన ఈ శ్వేతవరాహ కల్పంలో వెంకటాద్రిపై కూర్చుని ఉండి ఈ పాపరాశినంతనే ధ్వంసం చేస్తున్నారండి. అప్పుడు ఆ వెంట్రుకలు ఇచ్చేసి స్వామివారి ప్రసాదమే ఈశ్వరానుగ్రహంలాగా లోపలికి చేరుతుందండి. ఈశ్వరానుగ్రహం చేరటమే ప్రసాదం తినటం అండి. అందుకే సత్యనారాయణ స్వామివారి కథలో కూడా తల్లి కూతురు ప్రసాదం తినకపోతే చివరికి అక్కడ కూడా స్వామి ప్రసాదం తినకుండా వచ్చారు అన్న కథ మనం చూసాం కదండి. అందుకే ఎప్పుడు ఈశ్వరానుగ్రహం ప్రసాద రూపంలో ఉంటుందండి. ఈశ్వరానుగ్రహం మన ప్రసాదం ఎవరైనా ఇస్తే వద్దండి అని అనకూడదు.
కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవడం, అది ప్రసాదం అనుకుని, ఈశ్వర ప్రసాదం అనుకుని. ఇప్పుడు ఈశ్వరానుగ్రహమే పాయస పాత్రగా వచ్చిందండి. ఆ పాయస పాత్ర వచ్చిందండి. ఆ పాయసం ఆ భార్యకి ఇచ్చారు. ఆ భార్య తీసుకుని ఆ భార్య తినదండి. ఒక చిన్న దోషం ఒక వంశంలో చాలా దూరం వెళ్ళిపోతుందండి. ఒక దోషం ఏదైనా వంశంలో ఉంటే అది ఎంత దూరం వెళ్ళిపోతుందో అండి. వివాహం మనం ఇప్పుడు లేకపోతే 2 జీవితాలు హాయిగా మనం కర్దమ ప్రజాపతి యొక్క దేహవతులు సంసారం చేస్తూ ఎలా తరించారో ఆ కథ విన్నాం కదండి. అలా కాకుండా ఏదైనా ఒక దోషం ఉందనుకోండి, ఆ దోషం ఎలా వెళ్ళిపోతుందంటే ఆ కుటుంబ ఇది ఒక చిన్న పొరపాటు ఒకటి ఇక్కడ అంగమహారాజ్కి ఎలా కుట్టి కదిపిందో చూడండి. సరే అయ్యా వాళ్ళందరూ సరే గొప్ప వ్యాసులు వారు చెప్పారు, మరి పిల్లనిచ్చే ముందు మన వంశంలో 7 తరాలు 7 తరాలు ఎందుకు చూడాలి అనుకుంటారు. ఎందుకంటే ఆ 7 తరాల్లో ఎవరైనా మహానుభావులైన భక్తులు ఉన్నారనుకోండి, ఆ తేజస్సే తన కుమార్తె కడుపున పుడుతుందేమో మరలా. అందుకనే వంశంలో అటువైపు ఎవరైనా మహాభాగవతులైన వారు ఉన్నారా అని చూసామనుకోండి, ఏమో ఆ వంశంలో ఆ భాగవతుల వంశం మహాను భక్తులైన వాడు ఉన్నాడు అనుకోండి, తన కుమార్తె యొక్క కడుపులో తను పుట్టచ్చు కదా అని చూస్తూ ఉంటారండి. అందుకే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ ప్రజాపతి అనుగ్రహం పాయస పాత్ర వచ్చింది కదండి, తీసుకెళ్ళి తన భార్యకి ఇచ్చాడు. ఆవిడ పేరు సునిధి అండి. ఆవిడ సునిధి మంచి భక్తు సంగమంతే సంతానం పొందిందండి. తేజస్ అంగరాజు తేజస్సు ధర్మబద్ధమైన సంగమే. ఆ తేజస్సుతో ఆవిడ అప్పుడు సంగమం చేయటం వచ్చే ఆవిడకి సంతానం అవుతుంది. ఇదివరకు కూడా ఇదే తేజస్సు ఇదే ఉందండి. ప్రజాపతి కాలేదు. ఎందుకు కాలేదు? అప్పుడు అనగా అంటే వీళ్ళ స్థితి పాపం ఇన్నాళ్ళు ఏదో పాపం ఇంతకాలం వీళ్ళని సంతానం కలగకుండా చేసిందండి. ఇప్పుడు అది విఘ్నం పోయింది, యజ్ఞం చేశారు కాబట్టి ఇప్పుడు సంతానం కలిగిందండి. ఇదివరకు అంగరాజు తేజస్సే ధర్మబద్ధమైన తేజస్సే, కానీ సంతానం కలగకుండా ఆగిందండి. కానీ ఇప్పుడు సంతానం కలిగింది, కావాల్సిన యోగ్యత సిద్ధించిందండి. ఆ తేజస్సుకి కావాల్సిన యోగ్యత వచ్చిందండి. కానీ ఇప్పుడు ఇక్కడేంటి, క్షేత్రం కూడా శుద్ధిగా ఉండాలండి. ఆయన తేజస్సు ఎంత ముఖ్యమో ఈవిడ క్షేత్రం కూడా అంత శుద్ధిగా ఉండాలి. క్షేత్రమందు దోషం ఉన్నా కూడా మన విత్తనం సరిగ్గా రాదండి, మొలకెత్తదండి. అందుకని ఇక్కడ ఏం జరిగింది, భాగవతం ఎంత గొప్పగా చెప్తుందో చూడండి. అందుకేనండి ఇదేంటి అంగజుడు ధార్మికుడు మంచి ధర్మం గలవాడండి. ఆమె వివాహం చేసుకున్న కుమార్తె సునీది కూడా చాలా గొప్ప మంత్రశక్తి కలవాడిదే. కానీ ఆవిడ దోషం ఏంటంటే ఆయన తండ్రి గారు మృత్యు అండి. మృత్యు యొక్క కూతురు సునీది అండి. మృత్యు అంటే అందరికీ తెలుసు కదండి, దక్షిణ దిక్కుగా ఉంటారు యమధర్మరాజు. మృత్యు అంటే అందరికీ భయం, ఆయన హింసిస్తూ ఉంటాడు, భయంకరంగా ఉంటుంది. అందరూ మృత్యుని తిట్టుకుంటూ ఉంటారు కదండి. అందుకని చెప్పి మృత్యు తన తండ్రి గారి వైపు దోషం వచ్చిందండి. దోషం వచ్చేసరికి ఆ చిన్న దోషం ఎలా కుదిపేస్తుందో చూడండి. ప్రసాదం తినేప్పటికీ పుట్టినటువంటి కుమారుడు ఏమయ్యారంటే వ్యగ్ర స్వభావం గలవాడు జన్మించాడండి. ఆ సునీదికి అంగరాజుకి పుట్టారు, సంతానం కలిగారు. ఆ కుమారుడు చాలా వ్యగ్ర స్వభావం కలిగిన వాడు జన్మించాడు. తన పేరు వేణుడు అండి. అందుకే జీవితం అంటే అన్నిటికన్నా గొప్ప విషయం వివాహం అండి. వివాహం అనే సంస్కారం మనిషిని ఎటువైపైనా తిప్పేస్తుంది. భార్య వల్ల కుటుంబంలో ఎన్నో మార్పులు కలుగుతాయండి. వివాహ విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్ల తల్లిదండ్రులు సంస్కారం ప్రయత్నపూర్వకంగా నేర్పాలండి. అందుకే తల్లి కూడా ఎప్పుడైనా సరే, ఆడపిల్ల తల్లి కూడా ఎప్పుడు మంచి మాటలు చెప్తూ ఉండాలండి. మంచిగా తల్లిని ఆ కూతురిని ఎప్పుడు మంచి మాటలతో అత్తగారు వాళ్ళ ఇంటి వైపు జాగ్రత్త అని చెప్తూ ఉండాలండి. ఎప్పుడు అటువైపు వంశం నీ మీద ఆధారపడిందమ్మా అని చెప్తూ పెంచాలండి. అందుకని ఇప్పుడు దోషం వల్ల వేణుడు అనే వ్యగ్రతగా ఉన్నవాడు జన్మించాడు. జన్మతః వాడికి వచ్చిన ఏంటంటే వాడు బోధకు మారటం చాలా కష్టం. ఎందుకంటే వాడి వాడు పుట్టి బుద్ధికి అలా వచ్చేసింది. వాడు పుట్టుకతోనే వాడికి ఇదిగా ఉన్నాడు కదా, అందుకని వాడికి పుట్టుకతో వచ్చింది కాబట్టి వాడు మారడండి. వేణుడు ప్రతిరోజు నిష్కారణంగా వేటకు వెళ్ళేవాడు. అక్కడ కుందేళ్ళని అందరినీ లేడీల్ని జింకల్ని అన్నింటినీ చంపడం, చచ్చిపోతుంటే చూసి ఆనందించడం. అలా తిరిగి వచ్చేటప్పుడు మైదానంలో పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళని చావచెత్త కొట్టి ఆ పిల్లల్ని కూడా చంపేస్తూ ఉండటం. వాడికి సంతోషంగా అలా చంపేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడు. అతనికి ఆ పోలిక మహాత్ముడైన వైపు నుంచి వాళ్ళ తాతగారు మృత్యు కదండి, అందుకని అలా వచ్చింది వాడు.
ఇలాంటి పిల్లవాడు రోజు దగ్గర కూర్చోబెట్టుకుని అంగరాజు బోధన చేసేవాడు. నాయన నువ్వు లేక పుట్టావు, పుత్రకామిష్టి చేసే పుట్టావు, పుట్టావు, నీ దురంతాలు వెళ్ళలేకపోతున్నాను, ప్రతిరోజు రాజ్యంలో నీ వాళ్ళు నువ్వు చంపేస్తుంటే ఇదేం ప్రారంధన, ఇలా చెయ్యకు అన్నాడు. ఇలా చెప్తున్నా కూడా ఆయన తండ్రి మాట లెక్క చేయలేదండి. ఎందుకంటే తండ్రి ఆ ప్రారంధం అలా ఉంది కదండి ఆయనకి, అలా అందుకని ఒకరోజు ఓ తండ్రి గారి విసిగెత్తిపోయి, ఆ రాజుగారు విసిగెత్తిపోయి, ఈ కొడుకేమో చెప్తే మాట వినడు, వాడిని అలానే నేనేం చేయలేను, నా కొడుకు పుత్రవాత్సల్యం నన్ను వాడిని ఏం చేయనివ్వలేకపోయింది, ఇప్పుడు నేను వాడికి యువరాజు పట్టాభిషేకం చేసి వాడిని తర్వాత రాజుగా నా చేతులతో నేను చేయలేను, అసలు ఏంటి జీవితం, ఈ భోగాలు నన్ను ఏం చేస్తున్నాయి, నాకు ఎందుకు ఇవన్నీ, నేను ఇల్లు రాజ్యం విడిచేసి హాయిగా భగవన్ నామస్మరణ చేసుకుంటాను, ఈశ్వరారాధన చేసుకోవడం మంచిది, ఇలా పుత్రుడిని కాదనలేను, వాడికి యువరాజ్యాభిషేకం చేయలేను, చూస్తూ ఊరుకోలేను, అందుకని చెప్పి వానికి ఒక రకమైన వైరాగ్యం వచ్చేసేసి రాజ్యం వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయాడండి, ఎవరికి చెప్పకుండా. రాత్రి వెళ్ళిపోయేసరికి ఇక పొద్దున్నే లేచి చూస్తే అంతఃపురంలో రాజు కనబడలేడు. ఇప్పుడు రాజు లేరు. రాజు లేకపోయేసరికి రాజ్యం క్షోభిస్తుంది కదండి, ఉత్తరక్షణ రాజు కావాలి కదండి మరి అక్కడ. అందుకని ఆ గురువులు మహర్షులు అందరూ ఈ వేణుడికి రాజ్యం ఇవ్వాలి, కానీ వీడేమో ఇలా ఉంటున్నాడు, సరే కానీ పట్టాభిషేకం చేద్దాం, మరి రాజు కొడుకే మరి అవ్వాలి కదండి, మరి ధర్మం అంతే కదా, సరే అని గురువులు ఋషులు అందరు నిర్ణయించి సరే వేణుడికి తల్లిగారితో మాట్లాడి సునీతితో మాట్లాడి వేణుడికి పట్టాభిషేకం చేశారండి. రాజు అయిన తర్వాత ఏముందండి ఇంకా వాడి ఇష్టం, ఇప్పుడు రాజు వాడే కదా, ఎక్కడలేని బాధలు ఇక మొదలు పెట్టేశాడు. ప్రజల్ని ఎక్కడలేని బాధలు పెట్టడం, యజ్ఞయాగాదులు కొరతులు మీరు చెయ్యొద్దంటాం, యజ్ఞయాగాదులు చెయ్యొద్దు, మీరు దైవారాధన చెయ్యొద్దు, యాగం చేసే వాళ్ళని శిక్షించటం, ఎవడరా ఈశ్వరుడు, రాజే ఈశ్వరుడు కాబట్టి మీరు యజ్ఞం రాజుకే చెయ్యాలి, యాగం నాకే చెయ్యాలి, అసలు ఈశ్వర ప్రతిమలు ఏవి ఉండకూడదు, అసలు అన్నీ నా చిత్రపటాలు పెట్టుకోండి మీరింట్లో అని ఎక్కడ లేని ఇదంతా చూపించేశాడు రాజ్యంలో. ఎక్కడ యజ్ఞయాగార్కతులు లేవు. యజ్ఞయాగాదులు లేకపోతే ఏమిటండి, హవిస్సులు ఉండవు దేవతలకి. యజ్ఞయాగాదులు లేకపోతే ఏమిటండి, దేవతకి హవిస్సు, దేవతల యొక్క ఆకలి మన యజ్ఞయాగాదులు చేస్తేనే అందులోనే వెళుతుందండి, అంతే కదా. ఆ హవిస్సు అగ్నిముఖంగా తీసుకుని వాళ్ళు చక్కగా తిని సంతోషించి మనకి కావాల్సిన వరాలను ఇస్తూ స్వానలు పడిపించి సంతోషంగా భూమి పండేట్లుగా చేసి చక్కగా అన్ని పండేట్టుగా చేసి మనకు ఆహారాన్ని అన్నీ ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ యజ్ఞయాగాదులు వాళ్ళ ఆకలే తీరట్లేదండి, లేవు కదా. ఇప్పుడు దేవతలను అలా దేవత ఆకలి తినప్పుడు ఆవిడ ఇప్పుడు ఎలా ఇస్తారండి, వాడు వర్షాలు ఎలా కురుస్తాయి. అప్పుడు ఇది చూడంగానే భూదేవికి ఒకటే కోపం వచ్చిందండి. కోపం వచ్చేసరికి మన ఇక్కడ ఒక రకం ఏంటంటే శివనామాల్లో విష్ణు సహస్రనామం రెండు ఉండేటి ఒకటే నామం ఒకటి ఉందండి, సర్వ శివస్థానో భూత రిధిరవ్యయ అని. శర్వుడు అంటే మహావిష్ణువుకి ప్రీతి అయిన శర్వుడు అని పేరు, మహాశివుడికి కూడా మహావిష్ణువుకి శర్వుడు అని పేరు, మహాశివుడికి శర్వుడు అని పేరు. శర్వాణి అంటే పార్వతీదేవికి ఉంది, భూదేవికి శ్రీ మహావిష్ణువు అనే భార్యకి శర్వాణి అని పేరుంది. శర్వుడు భూమి రూపంలో ఉంటాడు. మీకు ఏం ఐశ్వర్యం, మనకేం ఐశ్వర్యం కావాలో భూమి నుండే వస్తుందండి, అన్నీ భూమి నుండే కదండి పుట్టేది. ఏ లోహమైనా భూమి అయినా అన్నమైనా ఏదైనా అన్ని భూమి నుంచే కదండి పుట్టేది. యజ్ఞాకృతులు ఎదవలు చేస్తే సంతోషించి ఈశ్వరుడు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఆ భూమాత మీద, చక్కగా భూమాత సంతోషించి. కానీ ఆ క్రతువులు లేకపోయేసరికి కాబట్టి అప్పుడు భూమాత ఆగ్రహించి నేను ఇంకా ఔషధి, ఇప్పుడు మన భూమాత అనుగ్రహిస్తేనే కానీ విత్తనం మొలకెత్తుతోందంటే అందులో ఔషధీ శక్తి వస్తుందంటే భూమిలో ఔషధీ శక్తి ఎవరు ఇస్తున్నారండి, ఆ పరమేశ్వరుడే ఇస్తున్నాడు. ఆ విత్తనం మొలకెత్తేలాగా చేసి దాన్ని పంటగా పండి మనకి ఇస్తున్నాడు. అందుకని చెప్పి ఔషధీ శక్తి లేకపోతే భూమిలో ఇంకేముందండి, ఇక విత్తనాలు మొలకెత్తో ఏమీ చేయవు, ఇంకా ఏం గింజలు రావు, మనం తినడానికి తిండి ఉండదు, ఏం ఉండదండి. ఈశ్వరానుగ్రహ రూపమైన మట్టిలో ఉంది, ఆ అనుగ్రహం నేను ఎందుకు ఇవ్వాలి అని నాకు యజ్ఞయాగాదులు చేయట్లేదు కదా అనుకుని ఆ భూమాత ఔషధుల తర్వాత భూమి పండించడం మానేసిందండి. వీళ్ళు ఎంత దున్నుతున్నా ఏం చేసినా పంటలు రావట్లా. ఎందుకంటే ఇప్పుడైనా సరే మనం ఈశ్వరుని ఎక్కడ చూస్తామండి, లోపల నుంచి ఒక విత్తనం వెళితే మనం మొలకిస్తున్నామండి. ఆ ఈశ్వర శక్తి మొలకిస్తోంది. అందుకే అది ఇక ఇది లేకుండా పోయేసరికి ఎవరెంత దున్నుతున్నా అసలు పంటలు పండట్లేదు. ఇక ఆకలి మొదలైంది రాజ్యంలో, ఒకటే ఆకలి. ఇక పంటలు పండకపోయేసరికి ఏముందండి, ఆవిడ భూమాత ఏం చేసింది, ఇంకా కోపం వచ్చి ఔషధీ శక్తిని ఉపసంహారం చేసేసుకుంది, ఇంకా పంటలు పండించకుండా చేసేసింది. ఏముంది, ఇంకా దుర్మార్గం రాజ్యంలో ఇంకా దుర్భిష్టం అయిపోయింది.
అసలు భోజనాలు దొరకకపోతే ఇంకేముందండి, కోట్ల కోళ్ళలు అన్నీ దొంగిలించేసుకోవటం, ఒకళ్ళనొకళ్ళు చంపుకు తినేయటం, ఇట్లాంటివి పెరిగిపోతాయి కదండి. అప్పుడు ఈ ఋషులు ఈ పరిస్థితి చూసి, సరే అసలు ఏంటి వీడి ఇలా చేపట్టే భూమాత ఇలా ఆగ్రహించి ఇలా చేస్తోంది, వెళ్ళి ఆ వేణుడికి ఒక మాట చెప్పి చూద్దాం ముందు, తర్వాత వినకపోతే అప్పుడు మనం మన మంత్రశక్తితో వాడిని చంపేసేద్దాము, ముందు చెప్పి చూడాలి కదా అని వాళ్ళు ధర్మం పాటించాలని ముందు ఆ రాజు దగ్గరికి వెళ్ళి, ఆయన నువ్వు ఇలా చెయ్యి, ఇలా రాజ్యం ఇలా పాడైపోతుంది, యజ్ఞకర్తలు చెయ్యి, మళ్ళీ ఈశ్వరుడు బుద్ధి మలుచుకో అని చెప్పారు. వింటాడండి సామాన్యంగా? ఆ వేణుడు ఇంకా వినకపోగా ఇంకా దారుణంగా మాట్లాడి, మీరెవరు నాకు చెప్పేది, నేను వినేది ఏంటి, అసలు రాజుని నేనే రాజు అంటే నేనే దైవాన్ని, మీరందరూ నాకే యజ్ఞాలయాగాలు చేయాలంటూ ఇంకా ప్రవర్తించేసరికి అప్పుడు వీళ్ళ ఋషులు అతనికి మారడు, వీడికి బోధ అనవసరం, వీడికి మొత్తం రాజ్యం నాశనం అయిపోతుంది, వీడుండంగా వీలు లేదు, వీడుండంగా వేరొక రాజుకి రావడానికి కూడా వీలు లేదు, కాబట్టి వీడిని తీసేయాలి అనుకుని అప్పుడు ఋషులు కోపం వచ్చి పెద్ద హుంకారం చేసి అతని వేడి నుండి అతను మంత్రబలంతో చనిపోయేట్టుగా చేశారండి. అహంకారం ప్రబలితే, మహాత్ములు జోలికి వెళితే చిట్ట చివరికి ఇదే పరిస్థితి అండి. ఎంత పుత్రకామేష్టి వాళ్ళ పుట్టిన ఋషులు, పుత్రకామేష్టి వాళ్ళు పుట్టించింది వాళ్ళే, ఇవాళ అహంకారంతో మరణించి నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అప్పుడు వేణువు తల్లి సునీది, ఇప్పుడు ఇక్కడ గమ్మత్తు జరిగింది ఏంటంటే, వేణువు తల్లి ఉంది కదండి సునీది, ఇవి గొప్ప మంత్రశక్తి కలదని ముందే చెప్పుకున్నాం కదండి. ఆవిడ దూరదృష్టితో ఆలోచించింది, ఇప్పుడు రాజ్యం వెనక్కి రాజు లేడు, ఈ వంశంలోంచే కదా రాజు రావాలి, ఇప్పుడు రాజు శరీరం దహనం చేస్తే ఏం జరుగుతుందో, ఈ మంత్రశక్తితో జరుగుతుందో అని తన మంత్రశక్తితో కుమారుని శరీరాన్ని కాపాడుతూ వచ్చిందండి. అంత్యష్టి సంస్కారం చేయకుండా ఆవిడ శరీరాన్ని కాపాడుతూ వచ్చిందండి. వేణువుడి శరీరం అలాగే ఉంచేసింది. పైగా అంత్యష్టి చేయడానికి కూడా ఆయనకు బిడ్డలు లేరు కదండి. అంతే లేకపోయినా ఎవరో ఒకళ్ళు చేస్తారు, అది వేరే విషయం. ఈ రోజుల్లో కూడా చాలామంది అదే భయపడుతూ ఉంటారు, అమ్మో నేను చచ్చాక ఎలాగోనండి, ఎవరు తద్దినం పెడతారు, చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్లేవాడు ఎవడు అని. ఈ శరీరం పంచభూతాల్లో కలిపేసినాడు ఎవడు అని ఊరికే బాధపడిపోతూ ఉంటారు ఎవరైనా సరే. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు కానీ, ఎవరైనా ఒంటరిగా ఉండేవాళ్ళు కానీ, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఆ విధి అసలు మంది కానే కాదండి, మనకు అసలు సంబంధమే లేదు. చనిపోయిన తర్వాత ఎవడూ చేయకపోతే ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి, అయితే పంచభూతాలు ఉన్నాయి కదండి వాటిలో కలిపేసుకుంటాయి. చనిపోయిన తర్వాత మన కర్తవ్యం ఏమీ ఉండదండి, ఏది ఎలా జరగాలో అది జరుగుతుంది అంతే. దాని గురించి వాళ్ళ నుంచే బాధపడిపోతూ దాని గురించి పూజలు చేసుకోవడం మానేసి, ఏం ఆలోచించేసి ఏం చేయాలి అనుకోకుండా హాయిగా భగవన్నామస్మరణ చేసుకుంటూ కూర్చుంటే ఆ భగవంతుడే తీసుకెళ్తాడండి హాయిగా. అందుకనే దాని గురించి ఆలోచించకూడదండి అంతగా. ఆవిడ ఆ మంత్రశక్తితో శరీరం అంతా దాచిందండి. దాస్తే ఒక గమ్మత్తు జరిగింది. ఋషులు కొంతకాలం చూశారు, ఇప్పుడు నేరాల సంఖ్య ఇంకా పెరిగిపోయి, శిక్షించే రాజు కూడా లేడు కదా, ఇప్పుడు ఇంకా రాజ్యం లేదు, రాజు లేడు, ఇప్పుడు అదో అల్లరి మొదలైంది. ఇప్పుడు ఎలా అనేసరికి రాజు వంశాన్ని పెంచాలి, రాజు మరణించి ఉన్నాడు, ఇప్పుడు మనం తపశ్శక్తితో రాజు శరీరంలోంచి రాజు సంతానం తీసుకురావాలనుకున్నారండి. తపశ్శక్తి ఉన్నవారు కదా, తపశ్శక్తితో కాంతి ఏముంటుందండి. కానీ క్షేత్రం లేకుండా శరీరంలోంచి శవంలోంచి సంతానం సృష్టించాలనుకున్నారు. చచ్చిపోయిన శవంలోంచి ఋషులు సంతానం కలిగింపజేశారండి. వాడు వాక్కు మారలేదండి. మౌఢ్యం ఎంత స్థాయిలో ఉంటే వాడు మారలేదు, వాడికి ఇంకా పాపం ఉంది, ఆ శరీరాన్ని అంటుకుని ఉంది. వాడు చనిపోయినా కూడా శరీరం పాపాన్ని అంటుకునే ఉంది కదా అండి. మొట్టమొదట ఏంటంటే ఈ ఋషులు వాళ్ళకి వేదవాక్కులు కదండి, వాళ్ళు మంత్రశక్తితో ఏదైనా చేయగలరని తెలుసు కదండి. ఆ మంత్రశక్తితో ఆయన తొడ మీద మదనం చేస్తే, ఆ మదనం చేసిన వెంటనే అంటే నలిపితే ఆయన తొడ దగ్గర, అప్పుడు ఆ తపశ్శక్తితో ఆ మంత్రాల చేత అరణి బదనం చేసి అగ్నిహోత్రం పుట్టినట్టు ఎందు ఆ శరీరం నుండి పాపం పైకి రావటం మొదలెట్టింది. ఆ పాపం ఇంకా వాడి శరీరం నందు అంటిపెట్టుకునిందండి. అందులోంచి బాహుకుడు అనే ఒక నల్లటివాడు పొట్టివాడు చేతితో ఎర్రటి గాజులతో పుట్టగానే వచ్చి వాడు నేనేం చేయాలి అని ఋషుల్ని అడిగానట. అప్పుడు ఋషులు వాడిని వంక చూసి, వీడు రాజ్య పరిపాలన ఏం చేయగలడు, చేయలేడు, కాలేడు, కాబట్టి నువ్వేం చేయకు, నీ సిద్ధి నువ్వేం చేయకు, అలా వెళ్ళి కూర్చో అంటే వాడు అలా వెళ్ళి అక్కడే కూర్చున్నాడండి. ఇప్పుడు వేణువు శరీరం సరైన పిల్లవాడు రావాలి, ఎక్కడ మదనం చేస్తే ఆ ఋషులు ఆలోచిస్తున్నారు, ఎక్కడ చేస్తే ఈ పిల్లవాడు మంచిగా మెల్లగా మంచి నడవగలిగితే ఒక పిల్లవాడు వస్తాడా అని నేను అనుకుంటున్నాడండి. రాజబాహు ఇప్పుడు ఋషులు స్తోత్రం చేశారండి, స్వామి ఒక కొడుకును పుట్టడం మేము అడగట్లేదు, లోకం రక్షించగల కొడుకు కావాలి అని అడుగుతున్నాము, లోకం కోసం ఒక కొడుకు కావాలి ఇప్పుడు
అందుకని చెప్పి కాబట్టి ఓ మహావిష్ణు శ్రీ మహావిష్ణువా నీవే నీ అంశ చేత తేజస్సు చేత ఈ బాహువుల్లోంచి బయటకు రా అని చెప్పి ఇప్పుడు బాహువులు మదించారంటండి. మదిస్తే ఆశ్చర్యకరంగా ఆ బాహువుల్లోంచి ఒక అందమైన పురుషుడు అందమైన స్త్రీ ఇద్దరు పుట్టారండి. తపశ్శక్తి చేత సాధించలేదంటూ ఏం లేదు కదండి. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు తపశ్శక్తి చేస్తే కదా శంకర్ భగవత్పాదులు మన కేదార్నాథ్లో హిమోత్పర్వతంలోనే ఉష్ణగుండం ఏర్పాటు చేశారు. మన శంకర్ భగవత్పాదులు లేకండి ఆ ఉష్ణగుండం ఇప్పటికీ ఉందండి. అక్కడ అంత మంచు ప్రదేశంలో ఆ వేడి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికీ తెలియదండి ఇప్పటికీ. మరి మరి అలా మహాత్ములు తపశ్శక్తితో ఏదైనా చేయగలరు అనమాట. ఆ మహాత్ములు చేయలేని కారణం ఏముంటుందండి. అందుకని సరే పుట్టారండి ఇద్దరు. ఆవిడ కూడా ఇప్పుడు ఆవిడ నిత్యాన్నపాయని కదా, ఆవిడే లక్ష్మి, ఇద్దరు లక్ష్మీదేవి నారాయణ ఇద్దరు ఉద్భవించినట్టుగా పక్క పక్కనే ఈ రాజ్యం ఇబ్బంది లేదనుకున్నారు. సరే ఈశ్వరుని నమ్మి వాళ్ళు ఈశ్వరుని అనుగ్రహించి వాళ్ళకి సంతోషపడేలాగా ఒక యువకుడు వచ్చాడండి. ఆ పిల్లవాడికి పృథువు అని పేరు పెట్టాడు. ఆయన వెంటనే యవ్వనంలో సంతరించుకుని ఆయనకి పృథు మహారాజ్ అయ్యారండి. అప్పుడు ఆయన మహారాజ్ చేశారు. ఆయన విష్ణు అంశతో మొత్తం విష్ణువుని ప్రార్థించి ఆయన అంశతోనే కదండి ఋషులు వధిస్తే పుట్టినవాడు కదండి. కనుక ఆయన రాజ్యపాలన చేయడానికి కావాల్సిన ఉపకరణాలు తమంతట తాము గబక్కన దిక్పాలకులే పట్టుకు వచ్చేసారండి. ఎందుకంటే మహావిష్ణువే ఆ రూపంలో వచ్చారు, పృథు మహారాజ్ రూపంలో వచ్చారు. కుబేరుడు ఆయన కూర్చోడానికి కావాల్సిన సింహాసనం ఇచ్చారంటండి. వరుణుడు గొడుగు తెచ్చాడంటండి. వాయువు చామరం తెచ్చాడంట. ధర్ముడు మెడలో వేసుకునే సుగంధమాల తీసుకొచ్చారు. బ్రహ్మగారి వేదం అనే కవచం ఇచ్చారండి. సరస్వతీదేవి మెడలో వేసుకునే హారం ఇచ్చిందండి. పూర్ణామితో ఉండే మహావిష్ణు సుదర్శనం ఇచ్చాడంటండి. లక్ష్మీదేవి ఐశ్వర్యం ఇచ్చిందంటండి. పరమశివుడు దశచంద్రం అనబడే కత్తిని ఇచ్చాడంటండి. ఇప్పుడు ఈ కత్తి పెట్టుకుని వర కావాలి కదండి. అందుకని పార్వతీదేవి శతచంద్రం అనబడే వరని ఇచ్చిందంటండి. సోముడు గుర్రముని ఇచ్చాడంటండి. అగ్ని ధనస్సుని ఇచ్చాడంటండి. సూర్యుడు బాణంని ఇచ్చాడు. సముద్రుడు శంఖముని ఇచ్చాడంట. స్వామికి జన్మించగానే సమస్త దేవతలు తమ శక్తికున్నవన్నీ పృథు మహారాజుకి వాటి శక్తులుగా ఉన్న సమస్త దేవతల దగ్గర ఉన్న శక్తుల్ని ఈ పృథు మహారాజుకి ఇచ్చారంటండి. ఎందుకంటే ఆయనే మహావిష్ణు రూపంలో వచ్చాడు ఇప్పుడు ఒక రాజ్య పరిపాలన చేయడానికి. మరి వీళ్ళు సప్త ఋషులు ఆయన మంత్రశక్తి చేత ఆయన మదిస్తే వచ్చారు కదండి. మరి అంత ప్రార్థించాను పృథు మహారాజును. కూర్చోగానే సరే రాజ్యం ఎక్కి ఆయన రాజ్యాధికారి ఇవన్నీ తీసుకున్నారండి. అన్ని దేవతలు ఆయనకి ఇచ్చిన ఇవన్నీ తీసుకుని పృథు మహారాజు రాజ్యం సింహాసనం మీద కూర్చోగానే మీరు సాక్షాత్ విశ్వాంశలో జన్మించిన వాడివి, నీవు ఈ లోకంలో సుభిక్షితంగా పరిపాలిస్తావు, నీ పాదాల యందు పద్మరేఖ హాలరేఖ కనబడుతూ ఉన్నాయి అన్నారు. అప్పుడు పృథు మహారాజు అన్నారు, నేను ఇప్పుడే పుట్టాను, ఇప్పుడే వచ్చానండి రాజ్యం చేయటానికి, అప్పుడే నన్ను ఇంత స్తోత్రం చేశారేంటి, నారాయణ స్తోత్రం చేయండి, నా స్తోత్రం కాదు నారాయణ స్తోత్రం చేయండి, నేను ఏదైనా సాధించిన తర్వాత నన్ను నా స్తోత్రం చేయొచ్చు అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, మేము కేవలం వంది మాగది వాళ్ళనే ఉంటారండి రాజ్యంలో. వాళ్ళు అదే పదిగా అర్థం ఉన్నా లేకపోయినా పొగిడే వాళ్ళు కారండి. వాళ్ళు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుకుని పొగుడుతారండి. వంది మాగాదిలోని రాజ్యంలో రాజుల దగ్గర ఉంటారండి వాళ్ళు. నేను ఎందుకు పొగుడుతున్నామో తెలుసా, నీవు ఈ భూమిని పంట పండటం కోసం నీ ధనుషు చేత కొంత పర్వతాలు పగలగొట్టి భూమంతా సమతుల్యం చేస్తావు, భూమిని ధేనువుగా మార్చి ఔషధాలు పిండుతావు, సనకసనందల మహర్షుల చేత జ్ఞానము మోక్షం పొందుతావు, శ్రీవారి దర్శనం పొందుతావు, భవిష్యత్తు తెలుసు కనుక భవిష్యత్తు మాకు తెలుసు కనుక నేను పొగుడుతున్నాము అన్నాడు. అప్పుడు పృథు మహారాజు వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చి పంపించాడండి. సరే పృథు మహారాజు సింహాసనం మీద కూర్చున్నారు. ప్రజలందరూ వచ్చారు. సరే బాబు ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు, ఇవాళ మరి దిక్కుతావు, ఇంతవరకు మాకు పంటలు పండలేట్లు ఆ కన్నమో ఆకులో రామచంద్ర అని అలమటిసిపోతున్నాము, మాకు తినటానికి పిడికిలు అన్నం లేదు, ఎందుకంటే భూమి ఔషధీ శక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి, మేము ఇవాళ పంటలు పండిద్దామన్నా పంటలు పండట్లేదు, నీవు మమ్మల్ని అనుగ్రహించవలసింది అన్నారు. మన పార్వతీదేవికి కూడా మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆషాఢ మాసం శాకాంబరి అవతాలు ఎందుకు వేస్తున్నామండి, అమ్మో తల్లికి అలా వేస్తే ఏంటంటే మనకి ఏ లోటు రావు, ధరలు ఎక్కువ పెరగకుండా కూరగాయలకు ఏ లోటు లేకుండా వస్తాయనేనండి. అదే సరే అంటేనే పృథు మహారాజు తన ధనస్సు ఎక్కిపెట్టి రథం మీద ఎక్కి భూమిని వెంబడించాడండి. ఎందుకు పండట్లేదు, ఈ భూమి ఎందుకు పండట్లేదు అని తన బాణాశక్తి చేత భూమిని భిన్నం చేద్దాం అనుకుంటాడు. పృథు రాజుగా ఆగ్రహం చూసి భయపడి భూమి గోరూపంతో పరిగెత్తిందంటండి. ఏ దిక్కుకు పరిగెడితే ఆ దిక్కుకు ఎదురు వచ్చేస్తున్నాడంటండి ఆయన పృథు మహారాజు. ఎందుకు నువ్వు పండట్లేదు, మరి మా ఆకలి ఎలా తీరుస్తాయని. అప్పుడు గోవు ప్రార్థన చేసి, స్వామి నేను నీవు ఒకనాడు ఆ స్వామి ఆ రోజు యజ్ఞవరాహమూర్తి అని కదా భూమిని పైకి తీసుకొచ్చాడు,
నీవే భూమిలోంచి అన్ని రకాల శక్తులు కలిగించే అదృష్టం నాకు కటాక్షించావు. అప్పుడు శ్రీ వరాహమూర్తే కదండి అన్ని తీసుకొచ్చాడని ఆ రోజు చెప్పుకున్నాను భూమిని పైకి. అప్పుడు ఆ భూమికి అన్ని శక్తులు ఆయన ఇచ్చాడనమాట. ఇందులోంచి ఔషధీ శక్తులు బ్రహ్మగారు మొట్టమొదట ఈ భూమండలంలో స్వయంభూ మనకు ఇచ్చేటప్పుడు ఈ భూమిని ప్రజోత్పత్తి చెయ్యి, ప్రజలకు అన్నం పెట్టి ఔషధీ శక్తితో మళ్ళీ ప్రేరేపించి అలా సృష్టిని చెయ్యి అని చెప్పి అప్పుడు స్వయంభూ మనవు గారికి చెప్పారండి. తన చేత్తో ముట్టుకున్నాడు. అందుచేత నాకు ఈ శక్తి వచ్చింది. ప్రజలు మళ్ళా యజ్ఞయాగాదులు క్రతువులు అవన్నీ చేయటం మానేశారు. పంటలు పండించి వారికి అందించి చేస్తున్నాను, యజ్ఞయాగాదులు క్రతువులు చేస్తున్నారు కాబట్టి. కానీ ఇప్పుడు యజ్ఞయాగాదులు చేయట్లేదు, వేణువుడు చేయొద్దని చెప్పాడు, ప్రజలు మానేశారు. ఎంతటి ప్రమాదకరమో అయిపోయింది కదా. అందుకనే పృథివీ అందనమాట. అప్పుడు ఈ భూమి అందనమాట. వీళ్ళందరూ ఈరోజు దొంగలైపోయి యజ్ఞయాగాదులు చేయటం లేదు. నాలోంచి తీసుకుని మళ్ళీ నాకు యజ్ఞయాగాదులు చేసి ఆ దేవతలకు హవిస్సు ఇవ్వట్లేదు. ఏ వస్తువు ద్వారా తింటున్నారో ఆ వస్తువుకి చెప్పకుండానే తింటున్నారు. ఇలా దొంగలుగా అయిపోయారు. నా ఔషధీ శక్తులని గ్రసించేశాను. గ్రసించడం అంటే నమిలి మింగటం కాదండి, నమలకుండా మింగేయటం అనమాట. మహాగ్రాస అని లలితా సహస్రనామంలో కూడా పేరండి. నమలకుండా మింగేయటం అనమాట. అలా గ్రసించి ఔషధి లోపలికి వెళ్ళి జీర్ణం అయిపోయింది. ఇప్పుడు నాకు ఇప్పుడు లేదు, నాకు నానే భూమి అందంట. సరే నాకు లక్షణం ఉంది, నేను గోరూపంలో తిరుగుతున్నాను కదా, జీర్ణశక్తి అయిపోయింది, మళ్ళీ పాల రూపంలో బయటికి వస్తుంది, నేను పాల రూపంలో ఈ శక్తులన్నీ నీకు ఇవ్వాలి అంది. అప్పుడు అయితే సరే, ఆవుకు తన ప్రీతిపాత్రమైన దూడ కనబడితే పాలు వదిలేస్తాను. ఇంతకు పూర్వం ఈ భూమి తల్లిలో ఆరాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏ కోరికని భూమి వాళ్ళకి ఇచ్చేస్తాను నీకు నేను. సరే మంచిగా ఒక దూడను తీసుకురా ఈ పాలు రావటానికి అని చెప్పిందండి పృథు మహారాజు. ఇప్పుడు పృథు మహారాజుతో అలా చెప్పేసరికి పృథు మహారాజు ఇప్పుడు దూడని ఎలా పట్టుకురావాలి, ఎవరిని దూడగా తీసుకురావాలి. అందుకని భూమి పట్ల మనం ఎప్పుడూ సంస్కారంతో ఉండాలండి. భూమి ఎంత ఆగ్రహించిందంటే మన బతుకే లేదండి. ఏ నక్షత్రంలో పుట్టిన వారికైనా సరే ప్రతి నక్షత్రానికి ఒక గండకాలం ఉంటుందండి. గండకాలం నుండి పిల్లల్ని ఎటువైపు నుంచైనా వచ్చేస్తుందండి. మనం ఎవరూ రక్షించలేదండి, ఒక భూమాతే రక్షించగలదండి. ఎందుకంటే కింద పడిపోయి భూమి మీద పడిపోకుండా ఆ తల్లి అప్పుడు కాపాడగల శక్తి ఆ భూమాతకే ఉందండి. అందుకే పిల్లలకి మనం ఏంటంటే రోజు భూమాతను కూడా నమస్కరించమని చెప్పాలండి ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా. సరే, ఔషధి యక్షలన్నీ తనలో జీర్ణం అయిపోయి పాలుగా ఇవ్వాలనుకుంది కదండి. అప్పుడు పృథు మహారాజు ఇప్పుడు నీ చెప్పిన మాట చాలా సంతోషంగా ఉన్నాయమ్మా, నేను తల్లి నీకు నమస్కారము, అందుకని నీకు దూడగా స్వయంభూ మనువుని తీసుకొస్తానమ్మా. ఆయన భూమికి చాలా గొప్పగా పరిపాలించాడని చెప్పేసి స్వయంభూ మనువు పేరు వినగానే, ఎందుకంటే మొదటి నుంచి ఆయనే కదని ఆవిడే కదని చాలా భూమాతకి సంతోషం వచ్చి ఆయన దూడగా రమ్మంది. స్వయంభూ మనువు దూడగా వచ్చి ఆ శిరములు తాకేసరికి మొత్తం భూమి గోస్వరూపంలో అయిపోయింది అనుకున్నాం కదా. శిరములు కుదిపాడు. ఒక్కసారిగా లోపల ప్రేమ కలిగి ఆ శిరములు పాలుగా కారిపోయి ఔషధీ శక్తి పితకడానికి ఇప్పుడు పితుకులు ఎవరు పితకాలండి, ఆ పాలు వచ్చాయి, పాని పితకాలి కదా. ఎవరు పితకడం కోసం ఆవును పిలిచాడో వాడే పితకాలి. అందుకని చెప్పి ఎందుకంటే ఇప్పుడు భూమిని పిలిచింది పృథు మహారాజే కదా. అప్పుడు పృథ్వీ మహారాజు వెళ్ళి దాన్ని పొదుగు దగ్గర కూర్చుని ఇప్పుడు ఔషధీ శక్తులన్నీ తట్టుకోగల పాత్ర కావాలి, తన చేతుల్నే పాత్రగా చేసి ఔషధీ శక్తులన్నీ ఒక్కసారిగా పడిపోయినా కష్టమే, తన చేతుల్నే పాత్రగా పెట్టి పాలు పితికాడండి. పితికిన పాలు భూమి మీద చల్లాడండి. అంతే, వెంటనే పంటలు పండాయి, అందరికీ ఆకలి తీది, భూమి సస్యశ్యామలమైందండి. ఇప్పుడు ఆకలి ఎక్కువ ఇప్పుడు ఆకలి ఎక్కువైంది, పండేటట్టు భూమి తక్కువగా ఉంది. అప్పుడు పృథు తన ధనుస్సు చేతపట్టి ధనుస్సు చివరి భాగంలో చివరి భాగంలో కొంత పర్వతాలని పడగొట్టాడండి. పడగొట్టిన భూమిని కూడా సమానం చేసి అది చేసరికి కొన్ని వేల ఎకరాలు మరలా వ్యవసాయం అయోగ్యమైందండి. పర్వతాలని కూడా కొంచెం ఆయన తపశ్శక్తి వాడు కాబట్టి తన కొంచెం పర్వతాలను కూడా పగలగొట్టి మిగతాది కూడా ఆ భూమిని కూడా సస్యశ్యామలం చేశారండి దున్ని. విశేషమైన పంటలు పండాయి. పృథు మీద ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషించారండి. ఇంతకాలానికి ఇప్పుడు భూమి నన్ను ఇంత ఇదిగా మళ్ళీ నన్ను ఔషధీ శక్తులు అన్నీ నాకు ఇచ్చేట్టుగా చేసి భూమి మళ్ళీ సస్యశ్యామలంగా చేసావు కాబట్టి ఇక నుంచి నన్ను భూమాత కన్నా పృథివీ అని కూడా పేరు వస్తుంది అని ఆవిడ అనుకుందంటండి. ఇక నుంచి భూమిని పృథివీ అని కూడా పిలుస్తారు అని చెప్పి పేరు పెట్టుకుందంటండి. పృథు మహారాజు పిండితే వచ్చింది కాబట్టి అనడంలో, ఎందుకంటే పృథు మహారాజు పాలుగా పిండితే వచ్చిన భూమిని పిండితే వచ్చింది కాబట్టి పృథివీ అని పేరు వచ్చిందండి.
ఇలా ఇలా పిండుకుని తన కోరికలన్నీ పృథు మహారాజు ఇలా భూమి మీదకి వచ్చి భూమి అంతటి మళ్ళీ సస్యశ్యామలం చేశారండి. ఇలాంటి పృథు మహారాజ్ చక్రవర్తి కథ ఎవరు చెప్పుకుంటామో వారి కోరికలన్నీ తీరుతాయి అంటండి. ఎందుకంటే ఆయన భూమినే పిండి మొత్తం అంతటికి ఆకలి తీర్చిన వాళ్ళు, అంతటి పృథు మహారాజు అంతటి ఉన్నవాళ్ళు, ఆయన భూమిలోంచే మొత్తం అందరికీ పిండి భూమినే ఇచ్చేసిన వాళ్ళ కథ చెప్పుకుంటే ఏ కోరికలు తీరకుండా ఉంటాయని వారందరూ పరిగెత్తుకు వచ్చి, దేవతలందరూ పరిగెత్తుకు వచ్చి అందరూ భూమి నుంచి అన్నీ కావాల్సినవన్నీ మళ్ళీ అన్నీ తీసుకున్నారండి. హవిస్సులు వచ్చేసాయి, మళ్ళీ యజ్ఞయాగాదులు క్రతువులు వచ్చేసాయి, మళ్ళీ ఈయన భూమి సస్యశ్యామలంగా పరిపాలించేశాడు, భూమండలం అంతా అద్భుతంగా పరిపాలించాడు, ప్రజలంతా చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఇక సస్యశ్యామలంగా ఉందండి మళ్ళీ పృథివీ. ఆ భూమికి కావాల్సిన ఔషధాలన్నీ వచ్చేసాయండి, మళ్ళీ ఔషధాలన్నీ తనలో తనకు వేసుకుందండి. అందుకనే అప్పుడు పృథు మహారాజ్ శ్రీ మహాహరి పాదాలు పట్టుకుని మహానుభావ, అప్పుడు పృథు మహారాజు శ్రీ మహావిష్ణువు ప్రార్థించారంటండి. ప్రార్థించి నాకు ఇంతటి ఉపకారం చేశావు, నీ దర్శనం నాలో దానికి పృథు మహారాజుకి మహావిష్ణువు దర్శనం అయితే నీ దర్శనం చేత ఉన్న అజ్ఞాన రాశి దగ్ధమైంది, నీ దర్శనాన్ని కటాక్షించి నాకు ఇంత జ్ఞానబోధ కూడా చేశావు. ఆయనకి సనకసనందనాదుల వారు కూడా జ్ఞానాన్ని బోధించారండి పృథు మహారాజుకి. ఆయన జ్ఞానమంతా సనకసనందనాదుల ద్వారా తర్వాత జ్ఞానమంతా ప్రసాదించారంటే అంత ఈయనకున్న శ్రద్ధకి. అలా గొప్ప కేవలం భూమిని గోవుగా చేసి పితికిన వాడు కాదండి, ఆయన నవవిధ భక్తుల్లో ఒకడండి పృథు మహారాజు. నవవిధ భక్తుల్లో ఒకరండి ఈ పృథు మహారాజు. అంత గొప్ప పృథు మహాచరిత్ర అండి. అంటే మనకి నవవిధ భక్తులు తెలుసు కదండి, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదనం. ఇవి నవవిధ భక్తులు కదండి. అంటే మన భగవంతుని ఏ విధంగా అయినా పట్టుకోవచ్చు. శ్రవణం అంటే వినటం అంటే ఎలా వినాలి? పరీక్షిత్ విన్నట్టుగా వినాలి. ఎంత శ్రద్ధగా వినాలంటే పరీక్షితుడు విష్ణు కథలు చెప్తుంటే, ఇలా భాగవతం చెప్తుంటే. కీర్తనం పరవశించి చెప్పుకోవాలంటండి. ఎలా చెప్పుకోవాలంటే సుకుడిలాగా చెప్పుకోవాలి. సుకుడు ఎంత పరవశించుతూ చెప్పాడండి భాగవతం, అలా కీర్తనం అలా చేయాలంట. కీర్తనం అంటే స్మరణం అంటే మన ప్రహ్లాదుడు అంటండి. ప్రహ్లాదుని ఎలా తలుచుకున్నాడండి? స్మరణం చేస్తూనే ఉన్నాడు ఆయన. పాదసేవనం అంటే ఇక మనకి అమ్మవారే ఒక్కటే ప్రత్యక్ష సాక్షి అండి. అమ్మవారు ఎప్పుడూ అయ్యవారి పాదసేవనం చేస్తూనే ఉంటుందండి. అర్చనం పూజ చేయటానికి అని ఈ అర్చనానికి పృథు మహారాజు అని చెప్తారండి. ఆయన భూమిని అంత ఇదిగా అర్చించారండి, ఔషధీలు అలా పుట్టించారు. అందుకని అర్చనం అంటే పృథు మహారాజు గారు అంటే అర్చనం ఆయన చేసినట్టుగా. వందనం అంటే అక్రూరుడు అని చెప్పారండి. సఖ్యం అంటే అర్జునుడు అని చెప్పాడు, స్నేహం. దాస్యం అంటే హనుమంతుని గురించి చెప్పారండి. ఆత్మనివేదనం అంటే బలిచక్రవర్తి గురించి చెప్తారండి. ఈ 9 రకాల భక్తులకి 9 మంది ప్రతీకులు ఉన్నారండి. అందులో అర్చన భక్తికి మన పృథు మహారాజు గారండి. పృథు మహారాజు గారి జీవితంలో ఈ ఘట్టములు వింటేటంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందంటండి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు పృథు మహారాజువి నీకు మోక్షం ఇచ్చేస్తాను అనేసరికి అప్పుడు నీకేం వరం కావాలో కోరుకో, నీకు మోక్షం ఇచ్చేస్తున్నాను అని పృథు మహారాజు గారికి స్వామి అడిగితేట అప్పుడు అన్నారట, నీ పాదార విందాల గురించి వర్ణన చేసి నీ గురించి స్తోత్రం చేస్తూ నీ కథలు చెప్పుకుంటూ విని పొంగిపోయేటువంటి స్థితి నాకు చాలు. మోక్షం వస్తే నీలో కలిసిపోవటం వల్ల మరలా నాకు ఈ శ్రవణానందం దొరకదు. ఈశ్వరుని కథలు చెప్పుతుంటేనే వింటుంటేనే పొంగిపోయే అదృష్టం ఉండదు. అందుకని నాకేవి వరమో అక్కర్లేదు స్వామి. నీ కథలు నేను మెక్కిలి ఆనందంతో ఇలా చెప్పుకుంటూ కలిగేట్టుగా ఉండేట్టుగా చూడు స్వామి, చాలు, అంతకు మించి ఏం అక్కర్లేదు అని అన్నట్టండి పృథు మహారాజు. ఇది అండి భాగవతంలో పృథు మహారాజు యొక్క పృథు మహారాజు యొక్క కథ అండి. ఇలా పృథు మహారాజు వల్ల షోడశోపచారాలు ఇలాంటి అర్చన చేసేవాట పృథువు. అందుకనే అర్చనకి మనం మారు పేరు పృథు మహారాజు అంట. అలా అర్చన చేస్తే ఈశ్వరుడు ఆయన విశేషమైన ఆనందం పొందాడంటండి. అందుకనే ఇప్పుడు ఇది పృథు మహారాజు కథ ఎంత గొప్పదంటేటండి, సంధ్యావందనం చేయటం మానేసిన వాడు కూడా ఈ పృథు మహారాజు చరిత్ర వింటేట ఆ దోషం అప్పటిదాకా చేయలేని దోషం నివారణ అయ్యి బ్రహ్మవర్చస్సు పొందుతాడంటండి. క్షత్రియుడైతే పలానా రాజ్యం కావాలని పృథు మహారాజ్ చరిత్ర విని యుద్ధానికి వెళ్తే జగత్తునంతటి గెలిచి సార్వభౌముడు అవుతాడంటండి. వైశ్యుడైతే తన వ్యాపారంలో లాభాలు కలుగుతాయంటండి. పృథు మహాచక్రవర్తి కథ అంతా తేజస్సు గలదంటండి. ఆ భాగవత అంతర్గతంగా ఈ పృథు మహారాజ్ చెప్పుకునే భాగ్యం ఈరోజు మనకు కలిగిందండి. అట్లాంటి పృథు మహారాజుకి మనకు నమస్కారం చేసుకుంటూ ఇవాళ పృథు మహారాజ్ చరిత్ర చెప్పుకున్నామండి.
సరే అండి, స్వస్తి.